హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా సింపుల్గా తయారు చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మాని చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టి వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఈ రవ్వ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువే వేసుకోవాలి. 2 లేదా 3 స్పూన్స్ నూనె పడుతుంది ఈ రవ్వకి. జీడిపప్పు వేయించుకోవాలి. జీడిపప్పును సపరేట్గా వేయించాలి. మిగతా పోపుతో కలిపి వేయిస్తే జీడిపప్పు అంతా మాడిపోతుంది. అందుకని దీన్ని వేరేగా వేయించి తీసేసి అప్పుడు పోపు వేసుకోవాలి. ఈ జీడిపప్పు అంతా కూడా ఈ వేయించి పెట్టుకున్న రవ్వలో వేసుకుని చివర్లో రవ్వతో పాటు వేస్తే జీడిపప్పు మెత్తగా అయిపోకుండా బాగుంటుంది. ఇప్పుడు పోపు సామాన్లు: 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. పోపు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాలి. ఇప్పుడు బాగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా పోపులో వేసేసుకోవాలి. వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఇవి కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ముందుగా నీళ్లు ఉప్మాకి ఎన్ని అవసరం పడతాయో ఆ నీళ్లు కూడా కొలిచి పక్కన గిన్నెతో పెట్టుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ళన్నీ కూడా ఈ పోపులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఆ నీళ్లు బాగా కలుపుకోవాలి. ఉప్మాకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఉప్పు, ఈ నీళ్లు మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి గరిటెతోటి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి. ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తే ఇప్పుడే వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఇంకా ఉప్మాలో ఉప్పు వేసినా కూడా బాగా కలవదు. ఉప్మాలో సరిపడా ఉప్పు పడడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది మాత్రం ముందు ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఉప్మా ఉండకట్టకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ వేసి కలిపేసి మూత పెట్టేస్తే అస్సలు ఉప్మా ముద్దవ్వదు. చాలా బాగా వస్తుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టేయడమే. ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం రవ్వ, నీళ్ళు అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. చాలా బాగుంటుంది ఉప్మా అప్పుడు. ఇదిగో ఈ రకంగా మొత్తం వాటర్ అంతా కూడా రవ్వ పీల్చేసుకుంది ఉప్మా. ఇప్పుడు దీనికి 2 స్పూన్స్ నెయ్యి కూడా ఎక్కువ వేసుకుంటేనే ఈ ఉప్మాకు రుచిగా ఉంటుంది. ఎక్కడ చేతికి అంటుకోకుండా ముద్దగా లేకుండా రావాలి ఉప్మా, అప్పుడే రుచిగా ఉంటుంది. అందరూ ఉప్మా నచ్చదు అంటారు. సరిగ్గా ఈ జాగ్రత్తలని తీసుకోకపోవడం వల్ల నచ్చదు ఎవరికి ఉప్మా. ఇలా చేస్తే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగా ఏదైనా కారప్పొడితో ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.